ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మరొక మారు మిమ్మల్ని అందరినీ ఇటు రీతిగా మీడియా ద్వారా కలవడానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని మహాప్రేమను బట్టి ఇంతవరకు దేవుడు మనల్ని భద్రపరిచి కాపాడాడు. ఈ భయంకరమైన దినాల్లో ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి మనం ఎంతగానో ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించబద్ధమైనట్టు ఉన్నాం. ఈ బుధవారం దినాన్న మరొక మారు ఇటు రీతిగా ఆయన యొక్క మాటలు వినటానికి మన హృదయాలను సంసిద్ధపరచుకొని మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా, యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వేద భాగాన్ని దేవుడు దీవించలాగిన మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడైన ప్రభు, మరొక మారు తండ్రి ప్రభా, ఈ మీడియా ఎదుటకు నీ దాసుని నన్ను తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. చదువుబడిన వేద భాగం నీది ప్రభా. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ నీవారు నాయన. తండ్రి ప్రభా, ఈ చదువుబడిన వేద భాగాన్ని మీరు దీవించి మా అందరితో మీరు మాట్లాడమని యేసు దివ్యనాథ అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొట్టున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వేద భాగంలో నెహెమ్యా భక్తుని మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 4వ వచన ఆరంభము ఇటు రీతిగా రాయబడి ఉంది. ఈ మాటలు విన్నప్పుడు అని పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క 4వ వచన ఆరంభాన్ని మనకు జ్ఞాపకానికి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఈ మాటలు విన్నప్పుడు అంటే నెహెమ్యా ఏ మాటలు విన్నాడు అని మనం ఆలోచన చేస్తే, నెహెమ్యా విన్న మాటలు ఏంటి అనగా, యెరూషలేము యొక్క గోడలు కూల్చబడ్డాయని, అంత మాత్రమే కాదు, యెరూషలేములో శేషించబడిన వారు గొప్ప అపాయములో ఉన్నారని, శ్రమలో ఉన్నారని, నిందలు అనుభవిస్తున్నారని అతడు వినినప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు నాకు చాలా ఆనందము, సంతోషము కలిగింది. ఒక దేవుని బిడ్డగా, దేవుని పట్ల భారము కలిగిన వాడిగా, దేవుని మందిరమును ప్రేమించేవాడిగా, దేవుని ప్రజలను ప్రేమించేవాడిగా, తన ప్రజల పట్ల బాధ్యత కలిగిన వాడిగా ఒక వ్యక్తి ఎలా ఉండాలో నెహెమ్యా భక్తుని ద్వారా మనకు అవగాహన కలుగుతూ ఉన్నది. నెహెమ్యా తన ప్రజలైనటువంటి వారు లేక దేవుని యొక్క మందిరము గోడలు కూల్చబడ్డాయి అని వినినప్పుడు, ప్రియ దేవులారా, అతడు చేసిన పని ఏంటి అనగా, అతడు బహు దుఃఖాక్రాంతుడైనట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో మనము కూడా ఇలాంటి వార్తలు వింటూ ఉన్నాం. ఎక్కడ చూచినా మరణాలు, ఎక్కడ చూచినా విపత్తులు. ప్రియ దేవుని సంగమా, ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు నీవు నేను కూడా ఎలా స్పందించాలో దేవుడు ఈ నెహెమ్యా గ్రంథకర్త ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం ఎక్కడ చూస్తూ ఉన్నాం, ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ను బట్టి ప్రపంచ దేశాలన్నీ కొట్టబడుతూ ఉన్నాయి. ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలందరూ, అన్ని తెగల వారు, అన్ని మత సంబంధమైన వారు, అన్ని జాతుల వారు,
ఈ యొక్క దినాల్లో కొట్టబడుతున్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలైనటువంటి వారు కూడా కొట్టబడుతూ ఉన్నారు. దేవుని ప్రజలైనటువంటి వారు కూడా ఈ కరోనా వైరస్ తో బాధపడుతూ ఉన్నారు. దేవుని ప్రజలైనటువంటి వారు కూడా మరణిస్తూ ఉన్నారు. ఇలాంటి వార్తలు వింటున్న నీ జీవితంలో నీవు ఏ విధంగా స్పందించాలో దేవుడి నెహెమ్యా ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి అంటూ ఉన్నాడు. నీవేం చేస్తూ ఉన్నావు? ఈ లాక్డౌన్ దినాల్లో ఈ యొక్క భయంకరమైన వార్తలు వింటూ ఉండగా ఒక ప్రక్కన కరోనా వైరస్ తో బాధపడుతూ ఉన్నారు, మరొక పక్కన మరొక చోట గ్యాస్ లీకేజ్ అనేక మంది చనిపోతూ ఉన్నారు, మరొక చోట యాక్సిడెంట్ ప్రమాదాలై అనేకులు ఈ యొక్క మృత్యువాతన పడుతూ ఉంటున్నప్పుడు, ఈ వార్తలు వింటూ ఉన్నప్పుడు, ఈ భయంకరమైన వార్తలు నీ చెవిన పడినప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు? భయపడుతూ ఉన్నావా? లేకపోతే వారి పట్ల జాలి పడుతూ ఉన్నావా? లేకపోతే నేను బాగానే ఉన్నాను కదా, నాకెటువంటి అపాయం రాలేదు కదా అని నీ కుటుంబంతో సంతోషిస్తూ ఉన్నావా? ఈ యొక్క భక్తుడైనటువంటి నెహెమ్యా, అతడు షూషాను కోటలో ఉన్నాడు. ఒక రాజా నగరిలో అతడు ఉన్నాడు. రాజా ఉద్యోగిగా అతడు జీవిస్తూ ఉన్నాడు. అతడి చుట్టూ ఎటువంటి అపాయం లేని స్థితిలో అతడి జీవితము నడుస్తూ ఉన్నది. ఒక మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే తన ప్రజలైనటువంటి వారు దేవుని మందిరము గోడలు కూల్చబడ్డాయని, వారు బహు ఆపదలో ఉన్నారని, బహు శ్రమలో ఉన్నారని, బహు నిందల్లో వారు అనుభవిస్తున్నారని ఇతడు ఎరిగినప్పుడు అతని జీవితంలో అతని ప్రతిస్పందన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు బహు దుఃఖము కలిగిన వాడిగా మనకి కనబడుతున్నాడు. ఈ దినాల్లో ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనము కూడా చేయవలసిన పని ఏమిటి అనగా, వారి నిమిత్తమై మనము దుఃఖించే వారిగా మనం ఉండాలి. ఇతడు నేను కూర్చుండి ఏడ్చి అంటూ ఉన్నాడు. ప్రియతమరా, ఈ యొక్క నెహెమ్యా గురించి మాత్రమే పరిశుద్ధ లేఖనాలు ఇటు రీతిగా రాయబడలేదు. కానీ ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1 వచన భాగములో ఇర్మియా గ్రంథకర్త ఇటు రీతిగా రాస్తుంటూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1 వచన భాగము, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీల బుచ్చగాను ఉండునుగాక అని ఇర్మియా మహాభక్తుడు అంటూ ఉన్నాడు. నా జనులైనటువంటి వారు హతమయ్యారు, వారిని గూర్చి నా కళ్ళు ఎలా ఉండాలంటే కన్నీటితో ఉండాలి, నా తల జలమయముగా ఉండాలి అని అతడు అంటూ ఉన్నాడు. వారి జీవితంలో తన ప్రజలైన వారి పట్ల వారికి ఉన్న శ్రద్ధ, తన ప్రజలైన వారి పట్ల వారికి ఉన్న ఆ యొక్క కన్సర్న్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ దినాల్లో మనము దేవుని బిడ్డలైనటువంటి మన జీవితాలలో అయ్యో నా స్థితిగతులు బాగానే ఉన్నాయి, నేను ఉదయం లేచి రాత్రి పడుకునే వరకు ఎటువంటి నా జీవితంలో ఎలాంటి ఆపదలు లేవు, ఎలాంటి ఇరుకులు లేవు, ఎలాంటి కొరతలు లేవు, ఎలాంటి కరువు లేదు, నేను హాయిగా ఉన్నాను అని అనుకోవటం కాదు. కానీ హతమవుతున్న వారిని గురించి, బాధపడుతున్న వారిని గురించి, శ్రమ పడుతున్న వారిని గురించి నీ జీవితంలో నీవు దుఃఖపడేవాడిగాని ఉన్నావా? అందుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథం రాయబడిన మాటలు ఏంటి అనగా, దుఃఖించు వారితో నీవు కూడా దుఃఖించాలి. ప్రపంచవ్యాప్తంగా అనేకులు కొట్టబడుతుంటున్నాయి ఈ దినాల్లో. వారి దుఃఖములో నీవు కూడా పాలిపంపులు పొందుతున్నావా? ఆ మాటలు వింటున్నప్పుడు నీ జీవితంలో నీ హృదయము కదిలింపబడుతూ ఉన్నదా? నీ హృదయము బద్దలవుతుందా? అయ్యో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ప్రజలైనటువంటి వారు ఎదుర్కొంటున్నారనే బాధ నీ జీవితంలో వచ్చి ఉన్నదా? ఇదేనా నా వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరుడా, నీవు చింతలేని వాడిగానే జీవిస్తూ ఉంటున్నా. దేవుని బిడ్డ అయి ఉండి కూడా నీ జీవితంలో అలా ఉండడం దైవచిత్తం కాదు. నెహెమ్యా భక్తుడైతే ఎప్పుడైతే అక్కడ యెరూషలేము గోడలు కూల్చబడాయని విన్నాడో, ఎప్పుడైతే తన ప్రజలు శ్రమను నిందను పొందుతున్నారని విన్నాడో, అతడు బహు దుఃఖాక్రాంతుడై నేను కూర్చుండి ఏడ్చి అని భక్తుడు రాస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతడు ఏడ్చిన తరువాత అక్కడ రాయబడిన మాటలు ఏమిటి అనగా 4వ వచనములో, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసము ఉండి
ఉపవాసం ఉండి. ఎవరి కొరకు ఉపవాసం ఉన్నాడు? తన భార్య కొరకు, తన బిడ్డల కొరకు, తన ఉద్యోగం కొరకు, తన ఆస్తిపాస్తుల కొరకు, తన సంపాదన కొరకు, తన యొక్క ఎదుగుదల కొరకు, తన యొక్క మేలు కొరకు నెహెమ్యా ఉపవాసం ఉండలేదండి. ఈ దినాల్లో అనేకులు ఉపవాసం చేస్తూ ఉన్నారు. దేని కొరకు? బిడ్డల వివాహాల కొరకు ఉపవాసం చేస్తూ ఉన్నారు. బిడ్డల ఉద్యోగాల కొరకు ఉపవాసం చేస్తూ ఉన్నారు. వారి ఆరోగ్యం కొరకు ఉపవాసం చేస్తూ ఉన్నారు. వారి యొక్క ఎదుగుదల కొరకు ఉపవాసం చేస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో ఎంత మాత్రము వారి జీవితంలో స్వార్థము లేని ఉపవాస జీవితం అనేది మనకి కనబడటం లేదు. కానీ నెహెమ్యా భక్తుడైతే తన యొక్క జీవితంలో తన కుటుంబం కొరకు కానీ, తన యొక్క ఉద్యోగం కొరకు కానీ, తన బిడ్డల కొరకు కానీ, తన యొక్క మేలు కొరకు కానీ, తన యొక్క ఇంక్రిమెంట్ కొరకు కానీ, లేకపోతే తన యొక్క ఉద్యోగంలో ఎదుగుదల కొరకు కానీ, ప్రమోషన్ కొరకు కానీ కాదు. కానీ అతడు మందిరము యొక్క గోడలు కూల్చబడ్డాయని వినినప్పుడు, తన ప్రజలు శ్రమలో నిందను అనుభవిస్తున్నారని అతడు వినినప్పుడు అతడు ఉపవాసం ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో సంఘాలు మూయబడ్డాయి. సంఘములో జరగవలసిన ఆరాధన జరగటం లేదు. ఈ దినాల్లో సంఘములో అందరూ కూడి రావడానికి అవకాశాలు లేకుండా పోయాయి. ఇలాంటి భయంకరమైన దినాల్లో నువ్వేం చేస్తూ ఉన్నావు? అయ్యో, నా సంఘము మరలా తెరవబడాలి, నేను సంఘములో దేవుని సన్నిధిలో నేను దేవునిని ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, మా యొక్క స్వరములెత్తి ఆ దేవాతి దేవుని సన్నిధిలో మా చేతులెత్తి ఆయనకు స్తుతులు చెల్లించాలి, నేను మందిర ఆవరణంలోనికి వెళ్ళాలి. అలా వెళ్ళట కొరకు ప్రభువా నీవే నాకు సహాయం చేయనాయనా, నీవు ఈ యొక్క భయంకరమైన విపత్తు నుండి మాకు విడుదల దయచేయనాయనా ప్రభువా, ఇలాంటి లాక్డౌన్ నుండి మాకు విడుదల దయచేయి, మరలా మేము స్వతంత్రంగా నీ సన్నిధిలో ఆరాధించుకునే కృపను మీరు మాకు దయచేయండి నాయన అని ఈ దినాల్లో దేవుని మందిరము తెరవబట్టడానికి నీవు ఉపవాసం ఉంటున్నావా? దేవుని మందిరము తెరవబట్టడానికి నీవు ప్రార్థన చేస్తూ ఉంటున్నావా? నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా స్వార్థమైన ప్రార్థనా జీవితాన్ని నీ జీవితంలో కలిగి ఉంటున్నావా? నెహెమ్యా అయితే తన జీవితంలో అక్కడ మందిరము గోడలు కూల్చబడ్డాయి అని అతడు వినినప్పుడు, అక్కడ క్లిష్టతరమైన పరిస్థితులు అక్కడ కలిగి ఉన్నాయని అతడు ఎరిగినప్పుడు అతడు ఏడ్చుటే కాదు కానీ అతడు ఉపవాసం ఉండి అతడు దుఃఖముతో కొన్ని దినాలు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తున్నాం. నీ జీవితంలో ఎప్పుడైనా విజ్ఞాపన ప్రార్థన ఉన్నదా? ప్రార్థన చేస్తున్నావు, నేను కాదంట్లే. ఒకసారి సండే స్కూల్ టీచర్ తన యొక్క సండే స్కూల్ స్టూడెంట్స్ని ఇటు రీతిగా అడిగిందంట, ఏరా పిల్లలారా, మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా అనగానే అందరూ భయంగా వారి యొక్క తలలు నేలకు మోపారు. కానీ ఒకడు, ఎస్ టీచర్, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఓ వెరీ గుడ్, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నావురా అని అడిగితే అతడు చెప్పాడట, దినానికి ముమ్మారు నేను ప్రార్థన చేసుకుంటున్నాను చెప్పినప్పుడు ఆ సండే స్కూల్ టీచర్ షాక్ అయిపోయిందట. అరే, దినానికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు, ఈడు గుడ్ మంచి సండే స్కూల్ స్టూడెంట్ అని అనుకుని, ఎరా ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసేది దినానికి ముమ్మారు చేస్తున్నాను అన్నప్పుడు అతడు చెప్పాడట, నా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, నేను లంచ్ చేసేటప్పుడు, అలాగే నేను డిన్నర్ చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను టీచర్ అని చెప్పాడట. ఈ దినాల్లో మన ప్రార్థన అదే విధంగా ఉంది కదా. మనం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. చాలాసార్లు బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసేసుకుంటూ, ప్రభా నేను బయటికి వెళ్ళిపోతున్నాను, నువ్వు కాపాడు, ఇదేనా నీ ప్రార్థనా జీవితం? లేకపోతే ఆ యొక్క సండే స్కూల్ స్టూడెంట్ చెప్పినట్లుగా, ప్రభా ఈ ఆహారం ఇచ్చావు, నీకు వందనాలు అని చెప్పటమే కదా నీ ప్రార్థన? ఇలాగే ఉందా నీ ప్రార్థనా జీవితం?
చాలాసార్లు మన జీవితాలలో ప్రార్థన చేస్తున్నాం కానీ మన ప్రార్థన దేవునికి ఇంపైనదిగా ఉండటం లేదు. మనం చేసే ప్రార్థన దేవుని యొక్క సన్నిధానమునకు చేరుకోవటం లేదు. ఎందుకు చేరుకోవటం లేదు అంటే మన ప్రార్థనలో ఉండవలసిన త్యాగపూరితమైన ప్రార్థన మనం చేయటం లేదు. మన ప్రార్థన ఏ విధంగా ఉంటే దేవుడు అంగీకరిస్తాడు? యాకోబు పత్రికలోనికి ఒకసారి మనం వెళ్దాం. యాకోబు పత్రికలో యాకోబు గ్రంథకర్త ఇటు రీతిగా రాస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మన ప్రార్థన దేవుని సన్నిధానం నాకు చేరుకోవటం లేదు అని ఈ యొక్క భక్తుడు ఈ యొక్క 4వ అధ్యాయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము 3వ వచన భాగములు ఇటు రీతిగా రాయబడి ఉంది. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరుకుటలేదు. చాలాసార్లు మనం అడుగుతూ ఉన్నాం దేవుని సన్నిధానంలో, ప్రభా నాకు అది కావాలి నాయన, ప్రభా నాకు ఇది కావాలి ప్రభా అని మనం దేవుని సన్నిధిలో అడుగుతున్నాం. కానీ ఈ యాకోబు గ్రంథకర్త అంటూ ఉన్నాడు, మనము అడుగుతున్నాము కానీ అవి మనకి ఏం చేయటం లేదు, దొరుకుటలేదు. దేని వలన దొరుకుటం లేదు? అవి మన యొక్క అడిగేది దేని కొరకు అడుగుతున్నాము అనగా మన యొక్క భోగముల నిమిత్తం అడుగుతుంటూ ఉన్నాం, మన యొక్క సుఖముల నిమిత్తం అడుగుతూ ఉన్నాం, లాభాపేక్షతో మనం అడుగుతూ ఉన్నాం. కానీ నెహెమ్యా అటు రీతిగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయలేదు అండి. అతడు చేసిన విజ్ఞాపన తన కొరకు కాదు, తను చేసిన ప్రార్థన తన కొరకు కాదు. విజ్ఞాపనకు ప్రార్థనకు చాలా వ్యత్యాసం ఉన్నది. ప్రార్థన కొన్నిసార్లు నీ కొరకు నువ్వు చేసుకునేదాన్ని ప్రార్థన అంటే, మనము పరుల కొరకు చేసుకునేదాన్ని విజ్ఞాపన అంటాం. నెహెమ్యా చేసింది అది. అతడు తన ప్రజలైనటువంటి వారి కొరకు మందిరము కూలబడి ఉంటూ ఉండగా, మందిరపు గోడలు పడిపోయి ఉంటూ ఉండగా వాటి కొరకు అతడు దేవుని సన్నిధిలో ఉపవాసముని విజ్ఞాపన చేస్తాడు. మీరందరూ పిల్లరా, ఆ విజ్ఞాపన యొక్క ప్రతిఫలం ఏంటో తెలుసా? ప్రియదేవుని బిడ్డలారా, ఏ మందిరపు గోడలైతే కూలిపోయాయో ఆ మందిరపు గోడలను కట్టడానికి అన్యరాజులను దేవుడు ప్రేరేపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా చేసిన విజ్ఞాపన దేవుడు విని, నెహెమ్యా యొక్క జీవితంలో తన ప్రజలైనటువంటి వారి కొరకు, మందిరము కొరకు అతడు కార్చిన కన్నీరును దేవుడు చూచి, అతడు దుఃఖాక్రాంతుడై ఉంటుండగా దేవుడు అతని యొక్క హృదయ స్థితిని ఎరిగిన దేవుడు గనుక వెంటనే దేవుడు తన హృదయ వాంఛను తీర్చాడు. అన్యరాజు అయినటువంటి ఆ యొక్క తాను పనిచేస్తున్న ఆ రాజును దేవుడు ఏం చేస్తాడంటే ప్రేరేపించి ఆ మందిరము కట్టడానికి దేవుడు అతనిని పురికొల్పి దానికి కావలసిన వనరులను సమకూర్చడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, నీవు కూడా అనేక వార్తలు ఈ దినాల్లో వింటూ ఉన్నావు. అనేక చోట్ల మందిరాలు కూల్చబడుతూ ఉన్నాయి. అనేక చోట్ల తన ప్రజలైనటువంటి వారు శ్రమలు పడుతూ ఉన్నారు, హేళన చేయబడుతూ ఉన్నారు. వారి జీవితంలో నెమ్మది లేకుండా ఉంటున్నవారు, వారి జీవితంలో శాంతి లేకుండా ఉంటున్నవారు, వారి జీవితంలో దేవుని స్వేచ్ఛగా ఆరాధించుకునలేక వారి జీవితంలో మదన పడుతున్న వారి లోకంలో ఎంతో మంది ఉంటూ ఉన్నారు. అలాంటి వార్తల్ని వింటూ ఉన్నప్పుడు నీ జీవితములో నీ హృదయము కలుగుతూ ఉన్నదా? నీవు వారి కొరకు దుఃఖించేవాడిగా ఉన్నావా? వారి కొరకు నీవు ఉపవాసం ఉండేవాడిగా ఉన్నావా? వారి కొరకు నీవు ప్రార్థన విజ్ఞాపన చేసేవాడిగా నీవు ఉన్నావా? ఒకవేళ ఏదైనా అట్ల రీతిగా నీవు లేకపోతే ఈ నెహెమ్యా గురించి నువ్వు వింటూ ఉన్నప్పుడన్నా నీ జీవితంలో ఒక మార్పు రావాలని దేవుడు ఈ సాయంకాల సమయంలో నేను కోరుకుంటున్నాను. ఇతడు చేసిన ప్రార్థన లేక విజ్ఞాపన ఎంత శ్రేష్టమైనదో. ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుణ్ణి ఎంతగానో ప్రేమించినవాడు, తన ప్రజలైన వారి పట్ల తనకు ఎంతో కన్సర్న్ ఉంది, బాధ్యత ఉంది. వాళ్ళు ఎటుపోతే ఎందుకులే అనుకున్నవాడు కాదు.
అలాంటి వాడు చేస్తున్న ప్రార్థనను వింటూ మన జీవితాల్లో కొన్నిసార్లు ఆశ్చర్యం కలగపోదు. చాలాసార్లు మనం తప్పు చేసినప్పుడు కన్నీటితో దేవుని పాదాల సన్నిధికి వస్తాం. కానీ ఇతడు తప్పు చేయకుండానే ఒక చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. 6వ వచన భాగములో ఇటు రీతిగా అతని ప్రార్థనను పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అతడు ఇటు రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నేను ఎవరి పక్షాన ప్రార్థన చేస్తున్నాను అనగా, ఏ ప్రజలైతే అక్కడ వేదన పడుతూ ఉన్నారో, ఏ ప్రజలైతే అక్కడ బాధను అనుభవిస్తూ ఉన్నారో, ఏ ప్రజలు నివసించే ఆ పట్టణము, మందిరము, గోడలు కూల్చబడ్డాయో వారి పక్షాన నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను నాయన. నేను చైనా వారి పక్షాన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను నాయన. నేను అమెరికా వారి పక్షాన్ని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఆయన. ప్రభా, నేను స్పెయిన్ వారి పక్షాన్ని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఆయన. నా భారతదేశంలో ఉన్న ప్రజల పక్షాన్ని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఆయన. నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఆయన. నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న నా ప్రజల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఎప్పుడన్నా ఇటు రీతిగా నీ సన్నిధిలో ప్రార్థన చేసావా నీవు? ప్రభా, దూరంగా ఉన్న నా బిడ్డలను కాపాడు నాయన. దూరంగా నా భర్తను కాపాడు నాయన. దూరంగా నా చెల్లిని కాపాడు ప్రభువా. ఇదే గాని ఈ యొక్క నెహెమ్యా చేసిన ప్రార్థన, ప్రభువా అక్కడ ఇశ్రాయేలు పక్షాన నీ సన్నిధానానికి నేను వస్తున్నాను తండ్రి. దయతో వారి పక్షాన నేను చేసే ప్రార్థన నీవు అంగీకరించున్నాను. ఎంత చక్కటి ప్రార్థన! అంత మాత్రమే కాదు, అతడు ఇంకేం చేస్తూ ఉన్నాడు? 6వ వచనంలో మనకి కనబడుతుంది. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. వారు ఇశ్రాయేలీయుల కుమారులు చేసిన పాపాన్ని నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను నాయన. నా ప్రజలైనటువంటి వారు చేసిన పాపాన్ని నేను నీ ప్రభా నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను నాయన. ఎంత చక్కటి ప్రార్థన ఇది! చాలాసార్లు మనము తప్పు చేస్తే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాం. ప్రభా, నేను తప్పు చేశాను నాయన. కానీ మన ఎదుటి వారు తప్పు చేస్తే, ఫలానా వ్యక్తి తప్పు చేశాడు ప్రభా, ఆ యొక్క తప్పును క్షమించు నాయన, అతని పక్షాన నీ పాదాలు నేను పట్టుకుంటున్నాను నాయన. ఎప్పుడైనా ఇటువంటి ప్రార్థన చేస్తావా? కానీ నెహెమ్యా చేస్తున్నాడు చక్కటి ప్రార్థన. అతడు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ఇశ్రాయేలు కుమారుల దోషములను, పాపములను నేను ఈ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను ఆయన. దయతో వారు చేసిన పాపములు దయతో మీరు క్షమించండి నాయన. ఇంకా చక్కటి ప్రార్థన ఇతడు చేస్తూ ఉన్నాడు. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఇశ్రాయేలు కుమారులు పాపం చేయటమే కాదు నాయన, నేను కూడా పాపం చేశాను. నా తండ్రి ఇంటి వారు కూడా పాపం చేశారు. ఎంత మంచి ప్రార్థన ఇతడు దేవుని సన్నిధిలో చేస్తాడు. తను తాను తగ్గించుకుని. అందుకనే పరిశుద్ధ లేఖనాల్లో మీ అందరికీ తెలిసిన ఒక ఉపమానాన్ని దేవుడు చెప్పారు. సుంకరి ప్రార్థన, అలాగే పరిసయ్యుని ప్రార్థన. పరిసయ్యుని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడంటే, అతడు ఆకాశం వైపును తన కన్నులెత్తుటకు ధైర్యం చాలక తన ముఖమును నేలపై మోపి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను పాపిని నాయన. ఎప్పుడైతే అతడు పాపినని దేవుని సన్నిధిలో ఒప్పుకొని తను తాను తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థన చేశాడో, దేవుడు పరిశుద్ధుడి ప్రార్థన వినలేదు, కానీ సుంకరి ప్రార్థన దేవుడు విని అతన్ని నీతిమంతునిగా తీర్చి పంపించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ సోదరుడు, సహోదరి, అతడు తన ప్రజలైనటువంటి వారు చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. తన తండ్రి ఇంటి వారు చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు.
ఆఖరికి తాను చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటమే కాకుండా అతడు తన ప్రజలైనటువంటి వారికి దేవుడు చేసిన వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఈ యొక్క 9వ వచన భాగములో ఇటు రీతిగా రాయబడి ఉంది, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ ఉండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొని నా స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితి కదవా. దేవుని యొక్క వాగ్దానాన్ని ఇతడు తన ప్రాంతంలో జ్ఞాపకానికి తీసుకొస్తాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు నీ జీవితంలో ఇచ్చి ఉండొచ్చు. దేవుని సందులో వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయి, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఎప్పుడైతే ఇతడు తన ప్రజల పాపాన్ని ఒప్పుకున్నాడో, తన తండ్రి ఇంటి వారి పాపాన్ని ఒప్పుకున్నాడో, తన పాపాన్ని ఒప్పుకున్నాడో, అంత మాత్రమే కాకుండా దేవుడు తన ప్రజలైన వారికి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాడో, దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అధ్యాయాల్లో మీరు చదివినట్లయితే దేవుడు అన్యరాజు అయినటువంటి వ్యక్తిని ఇతని కొరకు పురికొల్పి ఆ మందిరమును కట్టడానికి అవసరమైన సామగ్రిని ఇచ్చటమే కాకుండా ఆ మందిరము కట్టడానికి నెహెమ్యాను ఆ యొక్క దేశమునకు పంపినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాల్లో నీవు చేయాల్సిన పని కూడా అండి. ఇలాంటి భయంకరమైన సమాచారం మనం వింటున్నప్పుడు, ఇలాంటి భయంకరమైన వార్తలు మనం వింటున్నప్పుడు మనము దేవుని సన్నిధిలో వారందరి నిమిత్తం విజ్ఞాపన చేసేవారిగా, వారి పక్షాన వారి పాపములు మనం ఒప్పుకునేవారిగా, వారి జీవితాల్లో దేవుడు నెమ్మదినిచ్చి శాంతినిచ్చి సమాధానమునిచ్చి వారి జీవితాలు మరలా ఆ యొక్క సంతోష ఆనందనాలతో ముందుకు సాగలేమని మనము ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎప్పుడైతే అటు రీతిగా మనం ప్రార్థన చేస్తామో దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యం చేయటం కాదు, ఈ దినాల్లో మన జీవితాల్లో ఉన్న ఇటువంటి భయంకరమైన స్థితి నుండి దేవుడు మనకు విడుదల ఇస్తాడు. మరలా మన మందిరాలు తెరవబట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. మరలా మనం స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధించుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తన ప్రజలైనటువంటి వారితో పరిశుద్ధులతో ఆయనను కొనియాడే కృపను దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు అంటే ఈ నెహెమ్యా వలె నీ జీవితంలో కూడా అటు విజ్ఞాపన ప్రార్థన అనుభవం జీవితంలో, నీ జీవితంలోనే కాదు ఈ వాక్యం ఎత్తుతున్న నా జీవితంలో కూడా అట్టి అనుభవం ఉండాలి. మనందరము అట్టి రీతిగా నెహెమ్యా వలె మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయక మానడు. ఆయన నాడున్న దేవుడే నేడు కూడా ఉన్నాడు కనుక మన జీవితాల్లో అట్టి మహాభాగ్యాన్ని అనుగ్రహించిన దేవుని వైపు మనం చూద్దాం. దేవుని కృపలో మనమందరము కూడా అట్టి ప్రార్థనా జీవితం కలిగిన వారమై ముందుకు సాగినప్పుడు దేవుడు మనలను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు దైవ వర్తమానాన్ని మీరు విన్నారు. ఈ యొక్క వర్తమానాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నాయని నేను నమ్ముచున్నాను. ఈ యొక్క వర్తమానాలు వింటున్న మీరు కేవలము మీరు సంతోషించి ఆనందించటమే కాకుండా ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క స్నేహితులకు, బంధువులకు దీన్ని పరిచయం చేయండి. అంత మాత్రమే కాదు, మీ యొక్క అమూల్యమైన ఫీడ్బ్యాక్స్ మాకు ఇవ్వాలని ప్రేమతో మిమ్మలను వేడుకుంటూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, మహాగురుడా, ఇంతవరకు నీ దివ్యమైన మాటలు, నీ లేఖన భావాలను మాకు అనుగ్రహించారు. విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దీవించండి. నెహెమ్యా వలె మేమందరము కూడా ఈ అనేక మంది ప్రజలు తండ్రి బాధింపబడుతున్న ప్రజలందరి నిమిత్తం విజ్ఞాపన చేసే వారిగా మా జీవితాల్లో ఉండడానికి సదా మీరు మాకు తోడించి నడిపించమని ప్రభా ఈ యొక్క తండ్రి బేతేల్ మినిస్ట్రీస్ కుషాయిగూడ ఈ యొక్క పరిచయను మీరు బహుగా ఆశీర్వదించమని, అంత మాత్రమే కాకుండా తండ్రి ఏ గృహాల్లో అయితే ప్రభా ఈ యొక్క వర్తమానాలు తండ్రి రెగ్యులర్ గా వింటున్నారో వారి కుటుంబాల్లో శాంతిని, సమృద్ధిని, నెమ్మదిని మీరు దాయిచ్చేయండి. ఈ భయంకరమైన దినాల్లో నీ ప్రత్యేకమైన కాపుదల వారితో ఉంచి నడిపించమని యేసు దివనాథి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని
కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమాదరణ కూడిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్.